హాయ్! హలో! వెల్కమ్ టు రిషి రాక్స్. ఈరోజు మన వీడియో వచ్చేసి బాలామృతంతో సున్నుండలు ఎలా చేయాలా అనేది. ముందుగా కావాల్సిన పదార్థాలు చూసేద్దాం. బాలామృతం పౌడరు, నెయ్యి, యాలకులు, టేస్ట్‌కి సరిపడా బెల్లం. తయారీ విధానం చూసేద్దాం రండి. ముందుగా ఒక ప్యాన్ పెట్టుకొని ఆ ప్యాన్‌లో బాలామృతం పౌడర్‌ని వేయించుకోవాలి. లో ఫ్లేమ్‌లో ఒక 10 మినిట్స్ పాటు వేయించుకొని రెడ్డిష్‌గా వచ్చేలా వేయించుకోవాలి. చూశారు కదండీ! వీడియోలో చూపించిన విధంగా రెడ్డిష్‌గా వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇంకో 2 మినిట్స్ వేయించుకుంటే సరిపోతుంది. వేయించుకున్న బాలామృతం పౌడర్‌ని సెపరేట్‌గా వేరే బౌల్‌లోకి తీసుకోవాలి. వేయించుకున్న బాలామృతాన్ని సెపరేట్ బౌల్‌లోకి తీసుకొని అది చల్లారేలోపు యాలకుల పౌడర్ చేసుకోవాలి. ఇంకా బెల్లం కూడా దంచుకోవాలి. మా ఇంట్లో అయితే రోలు ఉంది కాబట్టి నేను రోట్లో దంచేసుకుంటున్నానండి. ముందుగా యాలకులు సరిపడనన్ని యాలకులు పౌడర్‌లాగా దంచుకోవాలి. యాలకులు దంచుకున్న తర్వాత బెల్లం దంచుకోవాలి. మరీ పౌడర్‌గా కాకుండా వీడియోలో చూపిస్తున్న విధంగా కొంచెం కచ్చాపచ్చాగా దంచుకోవాలి బెల్లంని. యాలకుల్ని మాత్రం పౌడర్ చేసుకోవాలి. చల్లారిన బాలామృతాన్ని మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు మిక్సీలో కొంచెం వేసుకొని అందులో తగినంత బెల్లం, తగినంత యాలకుల పొడి వేసి మిక్సీ పట్టుకోవాలి. స్మూత్‌గా వచ్చే విధంగా మిక్సీ పట్టుకోవాలండి. మిక్సీ పట్టుకున్న తర్వాత ఒక బౌల్‌లోకి సెపరేట్ చేసుకొని దాంట్లో సరిపడంత నెయ్యి వేసుకొని చేసుకోవాలి. ఉండ చేయడానికి సరిపడనంత నెయ్యి వేసుకొని కలుపుకుంటూ ఉండాలి. చూశారు కదండీ! వీడియోలో చూపించిన విధంగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఉండలు చేసుకోవాలి. నేనైతే మీడియం సైజులో చేసుకున్నాను. మీకు నచ్చిన సైజులో ఉండలు చేసుకోవచ్చు. ఈ బాలామృతం సున్నుండలు పెద్దవాళ్ళే కాదండి, చిన్నపిల్లలు కూడా తినచ్చు. ఎవరు తిన్నా హెల్త్‌కి మంచిది. హెల్తీ అండ్ టేస్టీ సున్నుండలు చాలా అంటే చాలా మంచిది హెల్త్‌కి.
సో చిన్నపిల్లలైనా తినచ్చు, ఏం పర్లేదు. చూసారు కదండి, నేనైతే మీడియం సైజులో సున్నుండలు చేస్తున్నాను. హెల్దీ అండ్ టేస్టీ సున్నుండలు రెడీ.